Good evening, everyone. I am Keshav Reddy, JL in English, AA Champion, Warangal. ఈరోజు రెండు ముఖ్యమైన వెబ్సైట్స్ వాటి ఉపయోగం మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటుందో వాటి యొక్క ఆన్లైన్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూద్దాం మనం. ముందుగా tgbi.cgg.gov.in వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మనకు ఎగ్జామినేషన్స్ అనే ట్యాబ్ ఉంటుంది. ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సెంటర్ వైజ్ ఎగ్జామినర్స్ రిపోర్ట్ అనేది ఆల్రెడీ మనకు డిఐఓ గారి ద్వారా మన సెంటర్కి అలాట్ చేయబడినటువంటి ఎగ్జామినర్స్ మనకు మ్యాప్ చేయబడి ఉంటారు ఆల్రెడీ ఇక్కడ. సో ఇక్కడ మనకు ఎవరైతే అలాట్ అయినారో వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్టింగ్ డేట్, తర్వాత ఒక రిపోర్ట్ చేయకపోతే రిపోర్ట్ చేయని డేట్ కూడా తీసుకుని మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది సెషన్కి ఒక రోజు ముందు, అంటే మనకు ప్రాక్టికల్ సెషన్ ఏదైతే ఉందో దానికన్నా ఒక సెషన్ ముందు ఈ రిపోర్టింగ్ అనేది కంపల్సరీ జరిగి ఉండాలి. ఒకవేళ మీకు ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్స్ ద్వారా వాళ్ళు మీకు అందుబాటు రాలేకపోతే సిఎస్ యొక్క ప్రథమ డ్యూటీ ఏంటంటే వీళ్ళకి ఒకసారి కాల్ చేసి ఒకవేళ వాళ్ళు రిపోర్ట్ చేయని పక్షంలో అది మనం డిఏఓ గారికి ఇంటిమేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కన్ఫర్మేషన్ అనేది ఎగ్జామినర్ కన్ఫర్మేషన్ అనేది ప్రాక్టికల్ రికార్డ్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇది సిజీజీ వెబ్సైట్లో చేయాల్సిన పని. సో తర్వాత రెండవ ఇంపార్టెంట్ వెబ్సైట్ మనకి ఏంటి అంటే టీజీబీఐ కొత్తగా ఇచ్చిన వెబ్సైట్ ఇది. సో ఈ వెబ్సైట్కి మనం సైన్ ఇన్ చేసేటప్పుడు ఇక్కడ మనకు మీ సెంటర్ కోడ్ అనేది యూజర్ నేమ్గా ఉంటుంది. డిఫాల్ట్ పాస్వర్డ్ మీకు డిఏఓ గారు ఇస్తారు. ఇది సైన్ ఇన్ చేసిన వెంటనే మొదటిసారి సైన్ ఇన్ చేసినట్టయితే మీ యొక్క పాస్వర్డ్ మార్చుకోమని అడుగుతుంది. సో మీరు కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోండి. దీంట్లో మనకు ఒకసారి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ ఇంపార్టెంట్ మనకు సర్వీసెస్, అపాయింట్మెంట్ ఆర్డర్స్, అటెండెన్స్ సిస్టమ్ అని 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. దీంట్లో మనము సర్వీసెస్ సెక్షన్లో థియరీ, ప్రాక్టికల్ సంబంధించిన కాంటింజెంట్ బిల్స్, అదేవిధంగా ప్రాక్టికల్ ఎగ్జామినర్ యొక్క ఎంట్రీ మనం చేస్తాము. సో ఇది ఏది కూడా మనం ప్రస్తుతానికి ఇప్పుడు చేయాల్సిన అవసరం ఎనేబుల్ చేసలేవు. సో ఇది మనకు ప్రాక్టికల్ రెమ్యునరేషన్ సంబంధించినటువంటిది మన అటెండెన్స్ బేస్ చేసుకుని తర్వాత మనము ఎంట్రీ చేస్తాము. సో ఈ సర్వీసెస్ని పక్కన పెడితే అపాయింట్మెంట్ ఆర్డర్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏంటంటే అదర్ అపాయింట్మెంట్స్ ఫ్రమ్ స్టాఫ్ అనేది ఇంపార్టెంట్. అంటే మన కాలేజ్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ని ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్లో డ్యూటీస్ కేటాయించే బాధ్యత ఎవరిది అంటే అది సిఎస్ గారిది. ఎట్లా అయితే ఇందాక ముందు చూసిన వెబ్సైట్లో టీజీబీఐ వెబ్సైట్లో ఏఈస్ అందరినీ డిఏఓ గారు అపాయింట్ చేశారు, అట్లానే స్కిల్డ్ అసిస్టెంట్ తర్వాత మిగిలిన ఇతర హెల్పర్స్ అందరినీ కూడా మనము ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్లో చేయాల్సిన బాధ్యత సిఎస్ గారిది ఉంటుంది. ఇక్కడ ముందుగా అదర్ అపాయింట్మెంట్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు సెలెక్ట్ ద ఇయర్ ఉంటుంది, తర్వాత మంత్ ఆఫ్ ఎగ్జామ్స్, తర్వాత టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్ తీసుకుని సెలెక్ట్ టైప్ ఆఫ్ అపాయింట్మెంట్ దగ్గర మనకు 4 ఆప్షన్స్ వస్తాయండి. వన్ ఈజ్ స్కిల్డ్ అసిస్టెంట్, ఇది మన స్టాఫ్లో ఎవరినో ఒకరిని అసిస్టెంట్గా కన్సర్న్ సబ్జెక్ట్ వాళ్ళని కానీ లేకపోతే వేరే సబ్జెక్ట్ వాళ్ళని కానీ ఇది సిఎస్ గారు డిసైడ్ చేసి అలాట్ చేస్తారు. తర్వాత ల్యాబ్ అటెండర్గా ఎవరు ఉండాలనేది ఒకటి, స్వీపర్గా, వాటర్మెన్గా ఎవరు పనిచేయాలనేది అపాయింట్మెంట్స్ మనం చేస్తాము. ఇక్కడ మీరు ఉదాహరణకి ఒక స్కిల్డ్ అసిస్టెంట్ అనేది తీసుకొని మనము అపాయింట్మెంట్ చేయడానికి తీసుకున్నామంటే బాట్నీ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ క్లిక్ చేయగానే ఆల్రెడీ మనకు కన్సర్న్డ్ ఫ్యాకల్టీ యొక్క పేరు, ఒక డీటెయిల్స్ కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ మీకు ఏదైనా ఒక ల్యాబ్ కనుక అలాట్ అయ్యి లేకపోతే కనుక అప్పుడు మనము యాడ్ స్టాఫ్ అనే ఆప్షన్ ద్వారా వెళ్ళినట్టయితే ఇక్కడ మీ కాలేజీలో ఉన్న స్టాఫ్ అందరి పేర్లు మీకు డిస్ప్లే అవుతాయి. సో వీళ్ళని మనము టెంపరీగా ఇక్కడ అపాయింట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా అపాయింట్మెంట్ నేను క్లిక్ చేస్తున్నాను, యాడ్ చేస్తున్నాను, ఎస్ అనే బటన్ తీసుకున్నాను. ఇక్కడ ఫిజిక్స్ ఎగ్జామినేషన్ సంబంధించి నేను స్కిల్డ్ అసిస్టెంట్గా అపాయింట్ కాబడ్డాను. తర్వాత ఈ అపాయింట్మెంట్స్ని అప్రూవల్ చేసుకోవడం కూడా మనకు ఒక మార్గం ఇక్కడే ఉంటుంది. 2026 ఐపీఈ ఆర్డర్ టైప్లో ప్రాక్టికల్లోకి వెళ్ళి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ 3 మనకు అప్రూవల్ అయి ఉన్నారు. ఇక్కడ ఒకరేమో పెండింగ్ ఫర్ అప్రూవల్ ఉంది ఇక్కడ. సో ఇది కూడా మనము ఈ అప్రూవల్ని మనం
మన కాలేజ్ లాగిన్లోనే చేసేసుకోవచ్చు. తర్వాత మిగిలిన స్టాఫ్ అంటే హెల్పింగ్ సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అపాయింట్మెంట్ సంబంధించినటువంటిది మనకు మూడో ఆప్షన్ అదర్ స్టాఫ్ ఎంట్రీ ద్వారా తీసుకున్నట్టయితే ఇక్కడ ల్యాబ్ అటెండర్ కానీ స్వీపర్ వాటర్ మ్యాన్ యొక్క అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకి ల్యాబ్ అటెండర్ తీసుకున్నాను, నేను బాట్నీ కంటిన్యూ తీసుకున్నాను. ఎవరు ఇక్కడ అపాయింట్ అయ్యి లేరు కాబట్టి ఇక్కడ యాడ్ న్యూ స్టాఫ్ అనే ఆప్షన్ ద్వారా మనము వాళ్ళ సంబంధించినటువంటి నేమ్, మొబైల్ నెంబర్, ఆధార్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి, బ్యాంక్, బ్రాంచ్, తర్వాత పీడిఎఫ్ని కూడా బ్యాంక్ యొక్క ఫైల్ పీడిఎఫ్ అంతా ఒకటి మనం 200 KB బిలో ఉండేలాగా తీసుకొని యాడ్ చేసి చేసుకోవచ్చు. ఇది అదర్ స్టాఫ్ ఎంట్రీ ఆప్షన్ ద్వారా మనము ఎవరైతే ల్యాబ్కి హెల్పింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరి యొక్క డేటాని మనము ఇందులో అకౌంట్ నెంబర్తో సహా ఆధార్ కార్డ్ నెంబర్తో సహా ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వీళ్ళు ఎంట్రీ చేసి మనం మ్యాపింగ్ చేసుకోవడం అనేది పూర్తి చేస్తేనే మనకు అక్కడ ల్యాబ్ వైజ్గా విజిబుల్ అవుతారు. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూస్తే అటెండెన్స్ సిస్టమ్ ఫర్ ఎగ్జామినేషన్ అనేది ఏ ఎగ్జామ్ ఏ ల్యాబ్ అయితే ఉందో ఆ ల్యాబ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి అటెండెన్స్ అనేది ఆ రోజే మీకు యాక్టివేట్లో ఉంటుంది. సో ఆ రోజు ఈ రోజు నేను అటెండెన్స్ వేద్దామని చూసినా మీకు రాదు. సో ఎగ్జామ్ ఉన్న రోజు డేట్ను ఆ ల్యాబ్కి సంబంధించినటువంటి అటెండెన్స్ మనం అక్కడ మార్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్లుప్తంగా మనకు సర్వీసెస్ సెక్షన్లో ముందుగా కాంటింజెంట్ బిల్స్ కానీ తర్వాత రెమ్యునరేషన్ కానీ బిల్స్ చేయడానికి అవకాశం ఉంది సర్వీసెస్ సెక్షన్ నుంచి. తర్వాత అపాయింట్మెంట్ సెక్షన్ నుంచి మనము కాలేజీలో ఉండేటువంటి స్టాఫ్ని అపాయింట్ చేస్తాము. స్కిల్డ్ అసిస్టెంట్, వాటర్ మ్యాన్, ల్యాబ్ అటెండర్, స్వీపర్. తర్వాత వాళ్ళకి సంబంధించిన అటెండెన్స్ కూడా మనం ఇక్కడే సెషన్ వైజ్గా ఇక్కడ మార్క్ చేస్తాం. సో ఇందులో మీకు ఏదైనా టెక్నికల్ డౌట్స్ ఉన్నట్టయితే మీకు ఒక నెంబర్ ఇస్తాను నేను. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి సయీద్ గారు, టెక్నికల్ అసిస్టెంట్, 9063209646 9063209646 అనే నెంబర్కి టెక్నికల్గా మీకు ఏదైనా యాక్టివేట్ కాకుండా ఉన్నట్టయితే ఏదైనా ఇష్యూస్ కనుక మీరు ఫేస్ చేస్తే కనుక కాల్ చేయవచ్చు. సో ఈ నెంబర్కి చేసే ముందు మీరు బిఫోర్ ఒకసారి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మీ జిల్లా అధికారులు అంటే డిఏఓ గారిని కానీ డిఏఓ ఆఫీస్లో ఉన్నటువంటి క్లర్క్ సంబంధించిన వాళ్ళని కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ తర్వాత మీకు ప్రాబ్లం రెక్టిఫై కాకపోతే విల్ ఫార్వర్డ్ దిస్ టు ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో రెండు ఇంపార్టెంట్ వెబ్సైట్స్ అండి. ఒకటేమో టీజీబీఐఈ వెబ్సైట్ ఒకటి, ఇంకోటి బిఐఈ టీజీ వెబ్సైట్. టీజీబీఐఈ, బిఐఈ టీజీ. టీజీబీఐఈనేమో ఏఈస్ అపాయింట్మెంట్ ఏమో డిఏఓ గారు చేస్తారు. బిఐఈ టీజీలో మాత్రము సిఎస్ గారు వాళ్ళ కళాశాలకు సంబంధించినటువంటి హెల్పింగ్ స్టాఫ్ని అక్కడ అసైన్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.